హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫుడ్స్. ఈరోజు వీడియో మస్క్ మిలన్ డిలైట్. ఎండాకాలంలో మనందరం ఎక్కువగా ఇష్టపడి తినే పళ్ళలో కర్బూజా కూడా ఒకటి. ఇది తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అలానే ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మరి దీంతో కర్బూజా డిలైట్ ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న ఒక కర్బూజాని తీసుకొని ఇలా పైన కట్ చేసుకోండి. పండుని సగానికి కాకుండా ఇలా పైకి మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ని కానీ లేదా స్పూన్తో మధ్యలో ఉన్న విత్తనాలన్నిటినీ నెమ్మదిగా తీసేసుకోవాలి. ఈ విత్తనాలని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కావాలి అంటే ఈ విత్తనాలని పడేయకుండా ఆరబెట్టి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. కర్బూజాలో ఉన్న విత్తనాలన్నీ తీసుకున్న తర్వాత పండు ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ని తీసుకొని గుజ్జునంతటిని నెమ్మదిగా తీసేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా గుజ్జుని సపరేట్ చేసుకోండి. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే పండు కన్నమయ్యే ఛాన్స్ ఉంటుందండి. మనం మస్క్ మిలన్ డిలైట్ చేసుకున్న తర్వాత ఈ పండులోనే సర్వ్ చేసుకుంటాం కాబట్టి నెమ్మదిగా స్కూప్ చేసుకోండి. తర్వాత తీసుకున్న గుజ్జునంతటిని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పండులో ఏమాత్రం గుజ్జు లేకుండా మొత్తంగా ఇలా నీట్గా తీసేసుకోండి. చూసారా, ఇది ఎంత నీట్గా తీసుకున్నామో. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న పైన పార్ట్లోని గుజ్జునంతటిని నెమ్మదిగా సపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కర్బూజాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పండుని ఎక్కువగా తింటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వీటిని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని మనం తర్వాత యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని కర్బూజా గుజ్జునంతటిని ఇందులో వేసుకోండి. ఈ కర్బూజా డిలైట్ చేసుకోవటానికి కానీ లేదా జ్యూస్ చేసుకోవటానికి, మిల్క్ షేక్ చేసుకోవటానికి బాగా పండిన కర్బూజాని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదారని వేస్తున్నాను. కర్బూజా బాగా పండి ఉంది కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని 1 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకున్నాను. మీరు యూజ్ చేసే పండుని బట్టి అలానే మీ రుచిని బట్టి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 200 ml చల్లటి పాలని యాడ్ చేసుకోండి. మీరు చల్లటి పాలు వద్దనుకుంటే రూమ్ టెంపరేచర్లో ఉండే పాలని కూడా వాడచ్చు. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోండి. మీరు వెనిలా ఎసెన్స్ కి బదులుగా 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వాడచ్చు. మళ్ళీ మూతని పెట్టి కర్బూజా అంతా నీట్గా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కింద సపోర్ట్ కోసం ఇలా ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి. తర్వాత మనం గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న కర్బూజాని పైన పెట్టి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కర్బూజా మిల్క్ షేక్ ని కొద్దిగా వేసుకోండి. తర్వాత కొన్ని కర్బూజా ముక్కలు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీడిపప్పుని తురుముకొని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ బాదం, 1 టీ స్పూన్ పిస్తాని కూడా కచ్చాపచ్చాగా తురుముకొని వేసుకోండి. వీటన్నిటిని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన మిగిలిన మిల్క్ షేక్ అంతటిని వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొన్ని కర్బూజా ముక్కలు, తురుముకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మస్క్ మిలన్ డిలైట్ రెడీ. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది, అలానే సూపర్ ఎనర్జీని కూడా ఇస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఇంకాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఐస్ క్రీమ్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మరి ఈసారి మీరు కూడా ఇలా మస్క్ మిలన్ డిలైట్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో మీ కమెంట్స్ని ఫీడ్బ్యాక్లో తెలియచేయండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching Vishaka Foods.